నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. గత 2 రోజులుగా కొనసాగుతున్న రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ నేడు 3వ రోజుతో ముగిసింది. రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి 870 ప్రదర్శనలు 1700 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని 7 విభాగాలలో అద్భుతమైన ప్రదర్శనను చూపి జూనియర్, సీనియర్, నేషనల్ మరియు సౌత్ ఇండియా స్థాయిలకు ప్రతి విభాగం నుండి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు నేడు కూడా ప్రదర్శనను సందర్శించి విద్యార్థులను అభినందించడమే కాకుండా ఒక్కొక్కరికి ప్రాజెక్టు వారీగా వివరాలను అడిగి తెలుసుకుని అవి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాయో ఈ ఉద్దేశంతో తయారు చేశారు తెలుసుకొని వ్యక్తిగతంగా అభినందించడం జరిగింది. అంతేకాక విద్యార్థులకు సమాజానికి అవసరమైన ఆవిష్కరణ చేయాలని సూచించి ఉత్తేజపరచడం జరిగింది. చివరగా ముగింపు సమావేశం గౌరవ శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి అధ్యక్షతన శ్రీ చిన్నమైల్ అంజారెడ్డి గారు ముఖ్యాతిథిగా విచ్చేయగా ప్రారంభించుకోవడం జరిగింది. సైన్స్ ఫెయిర్ సందర్భంగా ప్రదర్శించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేసిన సభాధ్యక్షులు రమణారెడ్డి గారు ఉపాధ్యాయులు పాత్ర గురించి సమాజంలో ఉన్నతమైనదిగా ప్రతి విద్యార్థిని ఎన్నడూ మర్చిపోని విధంగా ఉంటుందని కొనియాడినారు. అదేవిధంగా విద్యార్థులను విద్య అర్జించడంలోనే కాక సర్వతో ముఖాభివృద్ధి సాధించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని ఉపాధ్యాయులు ఆ విధంగా కృషి చేయాలని సూచించినారు. జిల్లా సైన్స్ అధికారి సిద్ధరాం రెడ్డి గారు మాట్లాడుతూ 3 రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాల గురించి సవివరంగా తెలియజేసి సహకరించిన 33 జిల్లాల అధికారులకు ఉపాధ్యాయులకు విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేసినారు. గౌరవ డైరెక్టర్ నికోలాస్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం అనేకమైన పథకాలను రూపొందించడంతో పాటు విద్యాభివృద్ధి కొరకు మరియు విద్యార్థుల సంక్షేమానికి కొత్త కార్యక్రమాలు ఎన్నో చేపడుతున్నామని అవి విద్యార్థుల విద్యాభివృద్ధికే కాక పాఠ్యాంశాలలో అభివృద్ధికి కూడా దోహదపడుతున్నాయని వివరించినారు. ముఖ్య అతిథి శాసనమండలి సభ్యులు అంజిరెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు దేశభక్తి కూడా అవసరమని మారుతున్న సమాజపు అవసరాలకు అనుగుణంగా నూతన ఆవిష్కరణలను రూపొందించాలని ఆ విధంగా విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని తెలిపినారు. తదుపరి వివిధ విభాగాలలో ఉత్తమ ప్రదర్శనను కనబరిచిన విద్యార్థులకు బహుమతులు సర్టిఫికెట్ల ప్రధానమంత్రి కార్యక్రమం ముగిసింది. చాలా మంది రైతులు చనిపోతున్నారు పని సౌండ్ వస్తుంది అంటే ఇట్లా వాహనం పడితే సౌండ్ వస్తుంది. అప్పుడు మనం సురక్షితమైన ప్లేస్కి ఇల్లు మనకు స్పీడోమీటర్ అంటే ఇది ఎంత మ్యాగ్నెటిక్ అన్నీ ఉంటాయి సార్. జిల్లా మళ్ళీ ఇంకోటి సార్ రైతులకు సంబంధించి లెక్కలు కానీ ఏవైనా అంటే కొంతమంది మోసపోతారు సార్. చాలా మంది అక్కడ ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఈ గ్లౌజ్ వాళ్ళు వేసుకొని ఈ సెన్సార్ థంబ్ అనేది సార్ థంబ్ ఇస్ ద మెయిన్ ఫింగర్. థంబ్ను అందులో సౌండ్ వస్తుంది. Is waste management an alternative to plastic? Plastics has become a part of our life, but its careless disposal can cause a lot of pollution. So, keeping this in mind, I made a project, Zero Waste Vision. Zero stands for nothing can be wasted. First, the waste is collected and divided into biodegradable waste and non-biodegradable waste. Later, this biodegradable waste can be turned into manure and used in farming purposes. This non-biodegradable waste, such as plastics, can be sent through this recycling process. First, it is sent through the conveyor belt into the shredding machine to be shredded into finer pieces or flakes. Then, these plastic flakes are sent into the floating tank for being washed to remove oil, labels, stickers, etc.
Then it is sent into the melting point where the plastic is melted. Later, the molten plastic is sent into the dewatering tank where all the excess water is removed. After the removal of water, it is sent into the pelletizer where the pellets are formed. Later, these pellets can be used to make new plastic articles such as toys, clocks, etc. ఈ సేఫ్లో వార్నింగ్ ఇస్తాం ఫస్ట్ సేఫ్ సెకండ్ థర్డ్ థర్డ్ సో మనకి ఏంటంటే ల్యాండ్ స్లైడ్స్ వచ్చే క్రమంలో మనకి సాయిల్ మాయిశ్చర్ ఒక 3 రోల్ ప్లే చేస్తుంది మనకి ఎప్పుడైతే సాయిల్ మాయిశ్చర్ అనేది 30 కన్నా తక్కువ ఉందో మనకి అది సేఫ్ సార్ అక్కడ ల్యాండ్ స్లైడ్స్ రావు 30 కన్నా ఎక్కువ ఉందనుకో అక్కడ అలర్ట్ సో మనకి ల్యాండ్ స్లైడ్ వచ్చే అవకాశం ఉంది 50 కన్నా ఎక్కువ ఉందనుకో లేదు అంటే మనకి హై పాసిబిలిటీ ఆఫ్ ల్యాండ్ స్లైడ్ ఉంటుంది సో మనకి ఏంటంటే సాయిల్ మాయిశ్చర్ అంటే సాయిల్ మాయిశ్చర్ డిటెక్ట్ చేసేస్తాం సో ఇప్పుడు మనకి ఇప్పుడు చూడవచ్చు సాయిల్ మాయిశ్చర్ అనేది 100% ఉంది సార్ సో మనకి హై పాసిబిలిటీ ఆఫ్ ల్యాండ్ స్లైడ్ సో ఇప్పుడు ఈ పీపుల్ అనేది ఈ సైరన్తో వాళ్ళు ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ గోల్డ్ బ్యాంక్ అకౌంట్స్ హౌస్ డాక్యుమెంట్స్ అట్లాంటివన్నీ తీసుకొని సేఫ్ ప్లేసెస్కి వెళ్తారు సో అంటే ఆడవాళ్ళు బయటికి ఆడవాళ్ళు సో ఈ సౌండ్ విని వాళ్ళు పోలీసులు వస్తున్నారు భయపడి పారిపోతారు. సార్ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పరీక్షలో విధంగా టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ హెచ్ అనిల్ సార్ గారిని ఎస్సీ ఎస్టీ టిఎస్ ఉపాధ్యాయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు వేదికపై ఆహ్వానిస్తున్నాము. దయచేసి ఎడమవైపు ఉన్నటువంటి వేదికపై ఆశీర్వాదాలు అవ్వాల్సిందిగా మీకు విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా ధరింపజేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇంత పెద్ద కార్యక్రమానికి మాకు తోడ్పాటును అందిస్తూ వారి పూర్తి సహకారాన్ని ఇస్తున్నటువంటి గౌరవ పాత్రికేయ మిత్రులందరికీ కూడా స్వాగతం. రుద్రాయ మహారుద్రాయ కాలరుద్రాయ కల్పాంతరుద్రాయ వీరరుద్రాయ రుద్రరుద్రాయ ఘోరరుద్రాయ అఘోరరుద్రాయ మార్తాండరుద్రాయ అండరుద్రాయ బ్రహ్మాండరుద్రాయ చండరుద్రాయ ప్రచండరుద్రాయ దండరుద్రాయ శూరరుద్రాయ వీరరుద్రాయ భవరుద్రాయ భీమరుద్రాయ अदलरुद्राय विदल मान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो आरंभ है प्रचंड वक्त आ गया है, क्या तुम तैयार हो? आजादी का संग्राम बलिदान मांगता है।
నేను చూడలేదు. మరి ఇది 33 రోజులు అంటే పిల్లలు చదవరు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కూర్చున్న ఉపాధ్యాయులందరూ కూడా సాల్తీ 2 రోజులు ఉంది కదా చూద్దాం తీయని అనుకునే పరిస్థితికి వస్తుంది ఇది. కాబట్టి పిల్లలు వెంటనే చదువుకొని గ్యాప్ లేకుండా టీవీ చూసే ఆలోచన కూడా రాని పరిస్థితిలో వాళ్ళు ఎగ్జామ్ రాస్తే బాగుంటుంది. 5 రోజులు గ్యాప్ ఉండడం, 3 రోజులు గ్యాప్ ఉండడం అనేది కొంచెం కష్టంగా ఉంది. మీరు ఒకసారి ఎక్కువ పొగుడుతలేను కానీ చేసే పనులు సరి అయినవే, సక్రమంగా భవిష్యత్తుకు ఉండాల్సిందే. కాబట్టి ఏది ఉన్నా కానీ ఉపాధ్యాయులను తరగతి గదికి పరిమితం చేసి బయట తిరిగే పనులను తగ్గించేస్తే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది అనేది నికోలస్ గారికి చెప్తున్నాం. ఇది నేను అసెంబ్లీలో రాబోయే బడ్జెట్ సమావేశంలో విద్యా వ్యవస్థ మీద మాట్లాడేది ఉంది. నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఉపాధ్యాయుడు తరగతి గదికి స్కూల్కి అంకితమైతే అక్కడ విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. చాలా గంటలు స్కూల్లో ఉండి ఎక్కువ సమయం స్కూల్లో స్పెండ్ చేయగలిగినప్పుడు వర్కింగ్ డేస్ అన్నీ కూడా అక్కడనే ఉంచి మరీ వారము 15 రోజులకు ఒకసారి కాంప్లెక్స్ మీటింగ్లని ఆ మీటింగ్లు ఈ మీటింగ్లని చెప్పి పంపిస్తున్నారు. పంపడంలో తప్పని నేను అనట్లేదు, కానీ ప్రతిసారి ప్రతి వ్యక్తికి ప్రతి సంవత్సరము అవే మీటింగులు అవే ట్రైనింగులు ఇస్తే దానివల్ల వచ్చే లాభం ఏందో నాకైతే కనపడట్లేదు. దానివల్ల హాజరు తప్పే పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ ఉంటామని చెప్తారు, అక్కడ ఉండరు, అక్కడ ఉంటామని ఇక్కడ ఉండని పరిస్థితి వస్తుంది. మెచ్చుకున్నాడు మళ్ళీ తిడుతున్నాడు, ఎప్పుడు తిడతాడో అని మీరు అనుకుంటుండొచ్చు, కానీ తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆదేశాల మేరకు బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి కేటీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు చేయడం కేటీఆర్కు అలవాటుగా మారిందని అన్నారు. కేటీఆర్ ఇలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ నాయకులకు తగదని యూత్ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు నిరాధార ఆరోపణలు, అహంకార వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలకు వెంటనే కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి, అబ్దుల్ ముయిస్, సోషల్ మీడియా కన్వీనర్ సయ్యద్ ఇలియాస్, యువ నాయకులు సయ్యద్ గౌస్, అతిక్, రఫత్, భూపతి, యజాజ్, ఫేజ్, అహ్మద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బాన్సువాడ నియోజకవర్గ బాన్సువాడ పట్టణ కేంద్ర అంబేద్కర్ చౌరస్తాలో మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేసిన అనుచిత వాక్యాలపై మరి నేడు తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజల మనోభావాలను తీసే విధంగా మీరు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాడు. ఇది సమంజసం కాదని తెలియజేస్తా ఉన్నా. కేటీఆర్ గారు మీకు హెచ్చరిస్తా ఉన్నాం, యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఇలాంటి వాక్యాలు ఇంకోసారి చేస్తే ఖచ్చితంగా ముట్టడి కార్యక్రమాలు యువజన కాంగ్రెస్ తరఫు నుంచి చేస్తామని తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి యువ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కామారెడ్డి జిల్లా బాన్సవాడ పట్టణంలోని పోలీస్ స్టేషన్ వద్ద రాజీవ్ చౌరస్తాలో బుడ్మి గ్రామస్తులు మృతదేహంతో రాస్తా రోకో నిర్వహించారు. నిన్న రాత్రి కొల్లూర్ దగ్గర ఆటో ట్రాక్టర్ ఢీ కొన్న ఘటనలో కూలి పని చేసే రుక్మిణి అనే మహిళ మృతి చెందడం, మిగతా వారు గాయపడటం జరిగింది. పోలీసులు ఇప్పటి వరకు ఎవరిని అదుపులో తీసుకోలేదని మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని సముదాయించే ప్రయత్నం చేసిన గ్రామస్తులు మాత్రం రాస్తా రోకోను కొనసాగిస్తున్నారు. వస్తుండగా సించెల్లి ట్రాక్టరు దానికి ఢీ కొట్టడం జరిగింది.
అది కూడా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు, పోలీసులు వచ్చిండ్రు, అక్కడ చనిపోయిన డెడ్ బాడీని కూడా తీసుకొచ్చిండ్రు. దాని మీద ఇప్పటి వరకు పట్టించుకోకుండా అతను ఎవరో అరెస్ట్ చేయకుండా ఇప్పటి వరకు పెట్టిరంటే ఇది లోపల పోలీసు వాళ్ళ నిర్లక్ష్యమా, వాళ్ళు ఏమైనా లంచం తెలవాలి. మరి అందులో ఆమె కుటుంబానికి గవర్నమెంట్ కూడా ఆదుకోవాలని మేము మనవి చేస్తున్నాం. మేము ఊరు పెద్దగా మాట్లాడుతున్నాం, దయచేసి. లేకపోతే ఇది ఏమిటిది? ఇంత అన్యాయమా? నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఏ సమాధానం చెప్పకపోతే ఇంత అన్యాయమా? కామారెడ్డి జిల్లా పరిధిలో చైనా మంజాను పూర్తిగా నిషేధించినట్లు జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర ఎప్స్ గారు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఉల్లంఘిస్తూ చైనా మంజాను విక్రయించినా, వినియోగించినా లేదా దానివల్ల ఎవరికైనా ప్రమాదం సంభవించినట్లయితే సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాబోయే సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో 157 ప్రదేశాలలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ గారు తెలిపారు. నైలాన్, సింథటిక్ దారాలతో తయారయ్యే చైనా మంజా పర్యావరణానికి తీవ్ర హానిని కలిగించడంతో పాటు ప్రజలు, వాహనదారులు మరియు పక్షులకు ప్రాణాపాయం కలిగించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. గతంలో చైనా మంజాతో గాలిపటాలు ఎగురవేసే సమయంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయని, కొన్ని సందర్భాల్లో గాలిపటాలు ఎగురవేసే వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడిన ఘటనలు నమోదయ్యాయని తెలిపారు. ఈ కారణాల దృష్ట్యానే చైనా మంజాపై సంపూర్ణ నిషేధం విధించబడిందని ఎస్పీ గారు స్పష్టం చేశారు. చైనా మంజా విక్రయాలు మరియు వినియోగంపై పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా పరిధిలో ఎక్కడా చైనా మంజా విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు చైనా మంజాను ఉపయోగించకుండా ఎవరికీ హాని కలగని సాధారణ దారాలతోనే గాలిపటాలు ఎగురవేయాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. గాలిపటాలు ఎగురవేసే వారు తప్పనిసరిగా కరెంట్ స్తంభాలకు దూరంగా, మైదానాలు వంటి సురక్షిత ప్రదేశాల్లోనే గాలిపటాలు ఎగురవేయాలని సూచించారు. అలాగే భవనాలపై నుంచి గాలిపటాలు ఎగురవేసే వారు తగిన భద్రతా చర్యలు పాటిస్తూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. ఎవరైనా చైనా మంజాను నిల్వ ఉంచిన, తయారు చేసిన, విక్రయించిన లేదా విక్రయాలకు ప్రోత్సహించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు స్పష్టం చేశారు. చైనా మంజా విక్రయాలు లేదా వినియోగం ఎక్కడైనా గమనించినట్లయితే వెంటనే డయల్ 100 పోలీస్ కంట్రోల్ రూమ్ -871,26,86,86,133కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచడంతో పాటు తగిన ప్రోత్సాహకాన్ని కూడా అందిస్తామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. దోమకొండ మండలం సీతారాంపల్లి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు జిల్లా కలెక్టర్ను బొకే అందించి ఆత్మీయంగా స్వాగతం పలికారు. విద్యార్థినులతో కలెక్టర్ మాట్లాడుతూ, విద్యాలయంలో అన్ని మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు సరిగా ఉన్నాయా, భోజనం నాణ్యత ఎలా ఉందని, టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయా, వాటిలో రన్నింగ్ వాటర్ వస్తున్నదా, త్రాగునీటి సమస్య ఏమైనా ఉందా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మొక్కలు నాటి, కేజీబీవీ ఆవరణలో నిర్మిస్తున్న పెండింగ్లో ఉన్న సంపు నిర్మాణ పనులను పరిశీలించి ఆరా తీశారు. సంపు నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం స్టోరేజ్ని పరిశీలించి సరకుల నిల్వలను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. రిజిస్టర్లను పరిశీలించి రిజిస్టర్లో ఉన్న నిల్వలను, స్టోరేజీలో ఉన్న నిల్వల వివరాలను ఆరా తీసి నాణ్యత ప్రమాణాలు పాటించాలని అన్నారు. ఈ సందర్శనలో ప్రిన్సిపల్ మంగమ్మ, బ్రో విజయ్ కుమార్, ప్రత్యేక అధికారి జ్యోతి, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, సర్పంచ్ భానుశ్రీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 141,400, వెండి 2,500 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.